ఖచ్చితంగా డౌన్ ట్రేడే అవుతుంది, రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఎందుకు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అంటే అక్కడ స్టేటస్ బార్లో చూడండి, అక్కడ 2 గ్రీన్వి ఫామ్ అయినాయి అండ్ పక్కన రెడ్ది ఫామ్ అయింది. రెడ్ది ఏమైంది, కొంచెం డార్క్ ఉంది కదా, కొంచెం పెద్దగా ఉంది. సో మనం ఏం చేస్తాం, అప్పుడు డౌన్ ట్రేడ్ తీసుకుంటాం అట్లా అనమాట. అండ్ దాంతోపాటు మన ఇండికేటర్ లైన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద సైడ్ వెళ్తున్నాయి. సో ఇప్పుడు అర్థం ఏముంది, మార్కెట్ కూడా డౌన్ ట్రేడ్లో ఉంది. అంత కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు సైడ్ వేస్లో నడిచింది అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే పడిపోవడం స్టార్ట్ అయింది. సో అది అనమాట. సో అట్లా నడుస్తుంది. సో ఇప్పుడైతే మన 4th ట్రేడ్ అయితే ప్రాఫిట్లో క్లోజ్ అయిపోయింది. సో ఇది కథ. మనం తీసుకున్న 4 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ పోయింది, 3 ట్రేడ్స్ అయితే విన్ అయిపోయినాం అనమాట. సో ఇట్లా అనమాట. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మీరు మిస్ అయింది. సో ఇది అనమాట. మనం ఇంకో పేర్లు అయితే నెక్స్ట్ మినిట్కి అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం.